impossible to be in the rapture even though you are called as righteous. నీతిమంతునిగా బిరుదు పొందినా, పరిశుద్ధునిగా బిరుదు పొందినా, సంఘములో నమ్మకమైన విశ్వాసిగా నీవు చలామణి అవుతున్నా. ఏమండి, ఈ రోజుల్లో చాలా మంది వారి ఆత్మీయ జీవితాన్ని మారు మనసు వరకే పరిమితమైపోతున్నారు, బాప్తిసం వరకే పరిమితమైపోతున్నారు, అభిషేకం వరకు పరిమితమైపోతున్నారు. ఆత్మ పొందేశాను, అయిపోయింది, ఫస్ట్ క్లాస్ టికెట్ దొరికింది, జనరల్లో కూడా ప్రయాణం చేయవలసిన పని లేదన్నట్టుగా ఫీల్ అయిపోయే బ్యాచ్లు కూడా ఉన్నాయి. బాధాకరమైన విషయం చెప్పనా, ఇక మేమే పరిశుద్ధులం, మా తప్ప పరలోకంలో చేరేవాడు ఎవరు లేదని ప్రకటించుకునే సంఘాలు లేవా? ఉన్నతమైన బోధ నేర్చుకున్న మేము పరలోకానికి వెళ్ళేది మేమే చెప్పుకునే సహవాసాలు లేవా? మాకంటే పరిశుద్ధులు పడతాం లేదని విరోధిగే సమాజాలు మన చుట్టూ లేవా? తమకు తాము వేరుపరచుకొని మేము పరిశుద్ధులం అంటూ, నీతిమంతులం అంటూ, మాది పరిశుద్ధుల బోధ అంటూ తమను తాము అట్టహాసంగా కనపరుచుకునేవారు లేరా? ఏమనుకోబాకండి, నన్ను కూడా వరుసలో పెట్టి మాట్లాడుతాను. బల్ల కొద్ది మర్మములు బోధించగలిగిన నైపుణ్యత నీకున్నా, చెక్కు చెరని తెల్లని వస్త్రాలు వేసుకుని దేశాలే తిరిగినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ఆరాధనలు చేసినా, ఎన్ని వాయిద్యాలు వాయించినా, ఎంత పరిచయం చేసినా, నీవు నీతిమంతునిగా పిలువబడే అవకాశము కలిగిస్తాడేమో కానీ రాకడలో ఎత్తబడ్డానికి ఇదేవి సరిపోవనే కదా. చర్చికి వెళ్తే పరలోకానికి వెళ్ళిపోతామనుకుంటే తాగుబోతున్న చర్చికి వెళ్తాడు. మరి స్తోత్రం. నామకార్థ సంఘాల్లో వెళ్ళి చూడండి, మెయిన్ లైన్ చర్చెస్లో ఆడున్న సంఘ పెద్దలు, ఆడున్న విశ్వాసులంతా 100% తాగని, తాగుబోతనం లేని, అలవాటు లేని వాళ్ళు ఎవరు లేరు. ఏమనుకోబాకండి. వరంగల్లో మా కుటుంబ సభ్యులు ఉన్నారు, వారు సంఘములో సంఘ పెద్దలు. ఒకరోజు ఇంట్లో చిన్న ప్రార్థన కూటం పెట్టారు, నన్ను కూడా రమ్మని పిలిచారు. నేను అమాయకంగా కూటానికి వెళ్ళిపోయాను. కూటమంతా అయిపోయింది, అరగంట సేపు మంచి ప్రసంగం చేశాను. చక్కగా ఫోన్ చేస్తూ ఎందుకో చల్లగాలి పీల్చుకుందామని బిల్డింగ్ పైకి వెళ్తే అయ్యగారు సంఘ పెద్దలు కూర్చొని చీర్స్ అంటున్నారు. దౌర్భాగ్య జాతి పాడగాను. హల్లెలూయా. కిందో కూటం, పైనో కూటం. మరి అయ్యగారితో సహా వింటున్నారా? జాగ్రత్తగా వినండి. చర్చికి వెళ్ళేవాడు పరలోకానికి వెళ్ళిపోతాడా? నమ్ముకుంటే పరలోకానికి వెళ్ళిపోతున్న మాట నిజమైతే, నమ్ముకుంటే పరలోకానికి వెళ్ళిపోతున్న మాట నిజమైతే, దయ్యాలు కూడా యేసు ప్రభుని నమ్ముతున్నాయిగా. అలాగే దయ్యాలు కూడా పరలోకానికి వెళ్ళిపోతాయా? దేవునికి మహిమ కలుగును గాక. గిరాసేను దేశంలో ఒకరోజు యేసు ప్రభు అడుగు పెట్టక మునిపే విన్నారా, గొరిలలో నివాసం ఉంటున్న దయ్యములు పట్టిన వాడు కూడా పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ఆ పందుల్లోనికి వెళ్ళిపోవడానికి అనుమతించు. దేవుడు అనుమతిస్తే కానీ మనుషుల్లో ఉన్న దయ్యము పందుల్లోనికి పోవే. అంటే దయ్యాలు ఎవరు నమ్ముకుంటున్నాయి? యేసు ప్రభునే నమ్ముకుంటున్నాయి. దయ్యము యేసు ప్రభుని నమ్మే, నువ్వు యేసు ప్రభుని నమ్మే. మరి నీకు దయ్యానికి ఏం తేడా? ఏమి లేదు. బతుకు చూస్తే దానికి దీనికి ఏం పోలిక తక్కువేమి లేవు. నా పాటు నా వచ్చు, నేను ఎవడు రమ్మన్నాడు? నా పాటున్నా. స్తోత్రం. నీ ధనము నీ ఘనము అంత ఎత్తావు, నీ బతుకేముగా దేవుడికి. రాకళ్ళు ఎత్తబడడానికి చర్చికి వెళ్తే సరిపోతుందా? రాకళ్ళు ఎత్తబడడానికి కానుకలు ఇస్తే సరిపోతుందా? విశ్వాసి కానుకలు ఇస్తాడు. కొంతమంది అన్యులు ఉంటారండి, వారు సాధారణంగా దేవుళ్ళ మధ్య ఎలాంటి వ్యత్యాసం చేయరు. అలా దారిని వెళ్తూ ఉంటే క్రిస్మస్ పండుగ వచ్చిందనుకో, అమ్మగారు అయ్యగారు ఇదిగో ఈ 5,16 మా పేరు మీద చర్చిలో చందా వేయండి. ఆడు కానికిచ్చే నువ్వు కానికిచ్చే తేడా ఏంటి? పరలోకం వెళ్ళడానికి రక్షణ సరిపోదు అనని గట్టిగా, సరిపోదు అనని గట్టిగా. రక్షణ, మారుమనస్సు, బాప్తిసము, అభిషేకము, పరిచర్య, సహవాసము. మరి ఏం చేస్తే రక్షింపబడతావు? ఆ కడవరి రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? చర్చి కట్టబడిందా? మందిరం నిండిపోయిందా? ఆత్మలు వస్తున్నారా? ఆరాధన జరుగుతుందా? సేవ జరుగుతుందా? మీకో మాట చెప్పనా, యేసు ప్రభు ఉన్న సంఘాల కంటే యేసు ప్రభు లేని సంఘాలే బాగా డెవలప్ అయినాయంట. స్తోత్రం. అమ్మో నేను చెప్పట్లేదండో, మళ్ళీ ఫలాంతా చూడ యేసు ప్రభు లేని మీరు అనుకునేది కాక. నేను